ఈ కేపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు జరుగుతుండగా 10 ఏళ్ల కిందటి మరో కేసు వెలుగులోకి రావడం, పోలీసులే అంతా చేశారనడం చర్చనీయాంశమైంది. విజయవాడలో తెరపైకి మరో సంచలన కేసు. 10 ఏళ్లుగా కూతురు కోసం తల్లి న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారం జరిగిందని తల్లి ఆరోపిస్తోంది. బాలిక వయసు కూడా తప్పుగా నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తల్లి. చనిపోయినప్పుడు 14 ఏళ్లుంటే 30 ఏళ్లుగా నమోదు చేశారని చెప్తోంది తల్లి. మృతదేహాన్ని కూడా తమకివ్వలేదని ఆవేదన చెందుతోంది. తల్లి న్యాయ పోరాటంతో పోక్సో కేసుగా మార్చారు పోలీసులు. అప్పటి 1 టౌన్ సిఐగా ఉన్న కాశీ విశ్వనాథమే అంతా చేశారని ఆరోపిస్తోంది ఆ తల్లి. హంతకులతో కలిసి తమకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా 1 టౌన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్లు గడిచిన తమ కూతురుకు న్యాయం జరగలేదని కొన్ని ఆరోపణలు చేస్తూ ఓ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ బాధితురాలు ఉన్నారు. అసలు విషయం ఏంటనేది ఆమెతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఏం న్యాయం జరగలేదు? అసలు ఎందుకు 9 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? ఈ వంశీ అన్న అబ్బాయి తీసుకెళ్ళి పాపని చంపేశారండి. ఆటోలు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కావాలని గూడిపోవటాన్ని చేసి చంపేశారు పాపని. కాశీ విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి మేము కేసు పెడతాం జరిగితే కాశీ విశ్వనాథం గారు ఏమన్నారంటే రేపు రామ్మ ఎల్లుండి రామ్మ అని 3 నెలలుగా అలాగే మమ్మల్ని తిప్పించుకోవడానికి ఏంటి సార్ మా పాప ఏమైంది, ఏంటి అసలు ఏమి జరిగింది, ఏమి తెలియాలి కదా మాకు, అసలు ఎవరని చెప్పండి అంటే మీ పాప లేదమ్మా చనిపోయిందని చెప్పారు. ఎలా చనిపోయింది సార్ అంటే ఇంకేం చెప్పలేదు. గారు కావాలని వాళ్ళకి వస్తాస్ పలికి అన్నీ కావాలనే చేశారండి. ఆ 2 కార్లు వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నాయి 2 కార్లు. కాశీ విశ్వనాథ్ గారు వాళ్ళతో ఏం మాట్లాడారు, ఏమో లోపల ఏం జరిగిందో తెలియదు. వెళ్ళి బయట కూర్చోమ్మా కాసేపు ఆగిరా అన్నారు. ఏంటంటే సార్ అలా అంటున్నారంటే కాసేపు ఆగిరా, నీకేం కావాలి, డబ్బులు కావాలా, నాకు ఇల్లుకి ఏం కావాలన్నారు. ఇల్లు డబ్బులు ఎందుకు సార్, దేనికి మీరు ఇట్లా మాట్లాడుతుంటే నీ పిల్ల చనిపోయిందిగా అమ్మ, ఇంక నీ పిల్ల రాదు కదా, ఏదో ఒకటి తీసుకో అన్నారు. నాకు అవన్నీ ఏమి వద్దు, నా పిల్ల ఏం చేశారు, నా పిల్లని ఎక్కడ బూడ్చిపెట్టారు, నా పిల్ల నాకు కావాలన్నా కనీసం పాప ఈ ప్రూఫ్లు కానీ పాపను బూడ్చిపెట్టేది కానీ ఏమీ నాకు ఇవ్వాల. కాశీ విశ్వనాథ్ దగ్గర ఆ పాప తీసుకెళ్ళి వీడియో ఎవరెవరో చేసిన వీడియోస్ ఫొటోస్ అన్ని ప్రూఫ్లు కాశీ విశ్వనాథ్ దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ ఆయనే చెప్పాడు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నువ్వు భయపడొద్దు అన్నారు. తర్వాత నాకు ఏమీ చూపించలేదు. కేసు తారుమారు చేశారు. నేను కోర్టుకి వెళ్తుంటే ఏర్పూర్ వంశీ వాళ్ళ మేనమామ ఈయన శ్రీనివాసు వాళ్ళ మేనత్తలు నీ కూతురు పట్టే గతే నీకు పట్టుద్ది త్వరలో, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా ఉద్యోగాలు ఏమైనా అయితే నీ కూతురు తేలి సామాన దగ్గర నువ్వు తేలుతావు అని నానా మాటలు నానా బాధలు పెట్టి నన్ను చంపుతాకి ప్రయత్నిస్తారు. నాకు ప్రాణం ఆమె ఉంది. సీఏ గారు మన కోర్టుకు వచ్చారు. కోర్టుకు వస్తే సార్ ఆ ప్రూఫ్లన్నీ జడ్జి గారి ముందు పెట్టండి, నా బిడ్డకి న్యాయం జరుగుతుంది. ఎవరమ్మా నేను ఎక్కడ చూసాను అని అన్నాడు సార్. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, నిందితుల్ని కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. మరి ఎన్నాళ్ళ తర్వాత మీరు ఎందుకు వచ్చారు మీడియా? వాడికి బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి సార్. బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆడు ఉంటే కోర్టులో అదే జైల్లో ఉండాలి, లేదంటే ఆడికి ఉరిశిక్ష వేయాలి. వాడు 9 సంవత్సరాలు ఒక ఆడపిల్లని అంత దారుణంగా చంపినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎలా బయట తిరుగుతున్నారు సార్? ఎందుకు తిరుగుతున్నారు? పోలీసులు మాకు అన్యాయం చేశారు, డాక్టర్ గారు పోస్ట్ మార్టం అందరూ అన్యాయం చేశారు. మేము ఎవరికి ఏం చేశాం సార్? అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత బాడీని మీకు అప్పగించారా లేదా? బాడీని అప్పచెప్పలా, ఏమీ అప్పచెప్పాలి. ఉత్తినే ఇలా ఫోటోలు చూపించి ఈ పిల్ల మీ అమ్మాయా కదా అంతే చూసుకోండి అంతే, మాకు ఒక్క ప్రూఫ్ కూడా బాడీ ఎక్కడ పాతి పెట్టారు, ఆ పిల్ల బట్టలేంటి, ఆ పిల్ల మీద ఒంటి మీద ఏమేమి ఉన్నాయి ఏమీ చూపించలా. ఇది తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు దీని మీద దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో శివకుమార్, విజయవాడ.